హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో గోంగూర పచ్చడి చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో చూడండి. మరి చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు జరా సపోర్ట్ ఇస్తే నాకు కూడా మరికొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుందండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే గోంగూరను మంచిగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో గోంగూరను ఉడికించుకోండి. వాటర్ వేయొద్దండి, వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి. అదే ఆకులకు గోంగూర ఆకుల నీరుతోనే అది ఉడికిపోతుంది. అది ఉడికిన గోంగూరను పక్కన పెట్టుకోండి. పక్కన ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. తర్వాత ఒక టమాటా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా ఇంత పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు వేయించి పెట్టుకొని వేసుకోవాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని వేసుకోవాలండి. ఇలా ఉల్లిగడ్డ నూనెలో ఉడికించుకోకుండా వేసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేయనవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కాకుండా రోట్లు వేసి దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలోకి వేసుకొని తీసుకున్నానండి. ఇంకా తర్వాత పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, నా స్టైల్లో ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మరి పోతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.